నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దాం అనుకుంటున్నారు. కె సంధ్యారాణి గారు. హాయ్ సార్. హాయ్ మా. నేను మీ వీడియోస్ చాలా రోజులు బట్టి చూస్తున్నాను. చాలా బాగా చెప్తారు. థ్యాంక్ యూ మా. మీ ట్రీట్మెంట్ ఏదన్నా ఉంటుందా? నాకు లైకెన్ ప్లానస్ పిగ్మెంటేషన్ వచ్చి 1 year అయింది. అది ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. అది క్లియర్ అవుతుందా కొంచెం చెప్పండి సార్. లేకపోతే లైఫ్ అంతటా ఉంటుందా? క్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా? కొద్దిగా చెప్పండి సార్ ప్లీజ్ అని అడిగారండి. అలానే శ్రీలక్ష్మి జ్యోతి గారు అడుగుతున్నారండి, ఈ లైకెన్ ప్లానస్ ప్రాబ్లమ్స్ వాళ్ళు అసలు ఇంకా హెయిర్ డై వేయకూడదా సార్? ఫుడ్ కూడా ఏం తీసుకోవాలో చెప్పండి సార్ అని అడుగుతున్నారండి. థ్యాంక్ యూ అండి. మీరు ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మీ సందేహాలు, అపోహలకి, ప్రశ్నలు అన్నిటికీ జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? లైకెన్ ప్లానస్ అనేది ఎందుకు వస్తుంది? ఏ విధంగా జరుగుతుంది? అసలు ఏ విధంగా మనకి అవుతుంది? అసలు ఎర్లీ ట్రీట్మెంట్ బెటరా? ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఎప్పుడు వరకు తీసుకోవాలి? ఏ విధంగా మనం జాగ్రత్తలు పడాలి? ఫుడ్ ఏది తీసుకోవాలనే దాని గురించి అని ఇవాళ నేను మీకు వివరిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అంటే ఏంటి? లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అని అంటే మనకి చర్మం పైన బ్లూయిష్ బ్లాక్, పర్ప్లిష్ హ్యూ అలాంటి నలుపులు ఏమైనా వస్తే గనక, అంటే మనకు నీలం రంగులో ఉన్న పిగ్మెంటేషన్స్ కానివ్వండి, బూడిద రంగులో ఉన్న పిగ్మెంటేషన్స్, యాషీ డర్మటోసిస్, యాష్ అని అంటే బూడిద, యాషీ డర్మటోసిస్ అని అంటే ఆ విధంగా, అలానే రీల్స్ మెలనోసిస్, పాయికిలోడర్మా ఆఫ్ సివెట్టే, ఇలాంటి వివిధ రకాలైన పిగ్మెంటేషన్స్ అనేటివి మనకి ఉంటాయన్నమాట. వాటిలో కామనెస్ట్ అనేది లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్. విపరీతమైన లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ కండిషన్స్ అనేటివి నేను ఈ మధ్య కాలంలో చూస్తున్నానండి. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అని అంటే మనం చర్మం పైన అక్కడ విపరీతంగా నల్ల మచ్చలు రావటం, పూర్తిగా నల్లగా కావటం, చిన్న చిన్నగా నల్ల చుక్కలు అనేటివి రావటం అనేది నేను గమనిస్తూ ఉంటాను. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ లో మనకి ఇంపార్టెంట్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ట్రీట్మెంట్స్ అనేటివి అర్లీగా స్టార్ట్ చేస్తే బెటర్ రిజల్ట్స్ అనేటివి రావచ్చు అనమాట. అయితే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అసలు చర్మంలో ఏం జరుగుతుంది అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. మనకి చర్మంలో పైన పొర, కింద పొర అంటాం కదండి. ఈ పైన పొర, కింద పొర మధ్యలో మనకి మెలనోసైట్స్ అనేటివి ఉంటాయి. ఈ మెలనోసైట్స్ అనేటివి మెలనిన్ అనేది ప్రొడక్షన్ చేస్తుంది అనమాట. ఈ మెలనిన్ అనేది ప్రొడక్షన్ చేస్తున్న దాంతో మనకి చర్మంలో రంగు అనేది వస్తూ ఉంటుంది. అయితే ఈ మెలనోసైట్ అనేది మనకి ఏమవుతుందని అంటే, చర్మం కింద పొరలో మన రోగ నిరోధక శక్తి, WBCs అంటాం కదా, వైట్ బ్లడ్ సెల్స్ అనేది, ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనేటివి వచ్చేసి ఇక్కడ డ్యామేజ్ చేయటం మొదలవుతుంది, ఆటో ఇమ్యూన్ ప్రాసెస్. అప్పుడు ఈ మెలనోసైట్స్ అనేటివి కిందికి జారిపడి నల్ల ముద్దలు వదిలేస్తాయి అనమాట. ఇప్పుడు పైన పొరలో మనకి ఇక్కడ నలుపు ఎక్కువ ఉందనుకోండి, బ్రౌనిష్ కలర్ లో కనిపిస్తుంది. మనకి పైన పొరలో కింద భాగంలో మనకి ఎక్కువ నలుపు వచ్చింది అనుకోండి, బ్లాక్ గా గానీ డార్క్ బ్రౌన్ గా కనిపిస్తుంది. పైన పొరకి జస్ట్ కింద భాగంలో మనకు వచ్చింది అనుకోండి, అక్కడ బ్లూయిష్ కలర్ లో కనిపిస్తుంది. అలానే మరీ కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, గ్రీనిష్ కలర్ లో కనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు పుట్టిన పిల్లలకి మీరు చూసారనుకోండి, వెనుక భాగంలో మంగోలియన్ స్పాట్స్ అని అంటాం, సెరిలోడర్మాస్ అని, అంటే అక్కడ ఒక గ్రీనిష్ హ్యూ లాగా ఉంటుంది. మళ్ళీ ఒక 2-3 నెలలు 6 నెలలు అది పోతుంది అనమాట. అంటే పిగ్మెంట్ అక్కడ ఎందుకో అక్కడ ఉండిపోయింది, అది మెల్లగా మాయమైపోతూ ఉంటుంది. అలానే పుట్టు మచ్చలు ఉంటాయి కొంతమందికి, ఇలా మొత్తం భాగంలో ఇక్కడ కంటి దగ్గర గానీ, వీపు పైన గానీ, అక్కడ మనకి గ్రీన్ కలర్ రంగులో ఉంటుంది అనమాట. ఆకుపచ్చ రంగులో ఉన్నదానికి మనకి అక్కడ ఆ భాగంలో కింద పొరలో ఉన్నట్టు అనమాట. అంటే పైన పొర, కింద పొర అంటాం కదండి, కింద పొరలో కింద భాగంలో. అలానే కొద్దిగా పైకి ఉందనుకోండి, బ్లూయిష్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. సో చర్మంలో మనకి ఇక్కడ మెడ దగ్గర మొదలవుతూ, ఫేస్ పైన మొదలవుతూ చిన్న చిన్న మచ్చలు మొదలవుతాయండి. కురుపులు అనేటివి ఏమి ఉండవండి, చిన్న మచ్చలు మొదలై ఆ తర్వాత మొత్తం అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఆ కండిషన్ నే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అని అంటారనమాట. ఈ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ కి అసలు ఎందుకు కారణాలు అనేటివి మనకి ఇంతవరకు మనకు తెలియదండి. నా ఎక్స్పీరియన్స్ లో నేను గమనించింది ఏంటంటే, హెయిర్ డై తోటి విపరీతంగా లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అని వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు శ్రీలక్ష్మి జ్యోతి గారు అడిగారు కదండి, సార్ నేను హెయిర్ డైస్ అనేది ఇంకా వాడకూడదు అని అంటే, ఖచ్చితంగా నేను లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ పేషెంట్స్ కి చెప్తాను, 2-3 సంవత్సరాల దాకా మీరు అసలుకి హెయిర్ డైస్ అనేది వాడకూడదు అని చెప్పేసి. అలానే మనకి పిగ్మెంటేషన్స్ తో పాటు మనకి ఇక్కడ ఇతరత్ర ట్రీట్మెంట్స్ అంటే మనం ఏమైనా చేయొచ్చు అని మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయండి. అయితే పిగ్మెంటేషన్ కి కారణం ఏముంటుంది? ఇలా హెయిర్ డై ఒకటి ఉంటుందండి. అలానే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మీరు ఎండలో విపరీతంగా నిలబడటం తోటి, అంటే బాగా ఎక్స్పోజర్ ఉంటే అల్ట్రావైలెట్ రేడియేషన్ తోటి, వాటితోటి, శనగపిండి వీటివి హోమ్ రెమెడీస్ ఏమైనా వికటించటం తోటి, ఆవ నూనె తోటి మనకి ఏమన్నా ఫేస్ మీద ఏమైనా మసాజెస్ చేయటం తోటి, మేకప్స్ ఏమన్నా ఫేస్ పైన పెట్టి వదిలేయటం తోటి ఇలాంటి నల్ల మచ్చలు అనేటివి రావచ్చు అనమాట. అన్నోన్ రీజన్స్ ఎక్కువగా ఉంటాయండి. అంటే మనకి వాటికి కారణాలు తెలియదు కానీ ప్రాబ్లమ్స్ వచ్చినట్టు. అయితే ఈ లైకెన్
ప్లానస్ పిగ్మెంటోసస్ కి మనకి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? కొన్ని టాబ్లెట్స్ ఉంటాయండి, మనకి వైటమిన్ ఏ ఐసోమర్స్ ఒకటి ఉంటాయండి, జాక్స్టాట్ ఇనిబిటర్స్ అని అంటాం. ఇలాంటి టాబ్లెట్స్ అనేటివి మనం తీసుకొని దానికి తగ్గట్టుగా మనం రక్త పరీక్షలు అవి చేసుకుంటూ లేజర్స్ అనేటివి చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో లేజర్స్ అనేటివి మనకి చేయటంతో చర్మంలో అక్కడ నెమ్మదిగా మనకి ఆ నలుపులు అనేటివి బాగా తగ్గటానికని ఆస్కారం ఉంటుందన్నమాట. సో లేజర్స్ ఎలా చేస్తారు? చర్మం పైన మీకు ఇలా టక్ 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 అని పాస్ చేస్తారండి. ఆ కిరణాలు ఏమవుతాయి అని అంటే మీకు చర్మ కణాలను డిస్టర్బ్ చేయకుండా పైన పొర నుంచి కింద పొర దాకా వెళ్ళి అక్కడ ఉన్న నలుపుని కరగదీయటానికని ప్రయత్నం చేస్తారు. అయితే ఈ లేజర్ కిరణాలు లోపలికి వెళ్ళినాక నలుపుని కరగదీసేసి ఇమీడియట్ గా అలా వెళ్ళిపోదండి. నెమ్మదిగా అది కరగదీసింది మెల్లగా అది ఒక నెల తర్వాత నెమ్మదిగా బయటికి వెళ్ళాలన్నమాట. ఎక్కువ నలుపు ఉంది అనుకోండి, ఎక్కువ కరగదీయాల్సిన అవసరం ఉంటుంది. నా దగ్గర పేషెంట్స్ ఉన్నారు, 8వ నెల 10వ నెలకి మనం లేజర్స్ చేసుకుంటూ పోతుంటే రిజల్ట్స్ అప్పుడు బెటర్ గా ఉన్నారు. నా దగ్గర సంవత్సరంన్నర తర్వాత వచ్చిన పేషెంట్స్ కూడా ఉన్నారండి. వాళ్ళకి 6 నెలల తర్వాత తేడా కనిపిస్తూ లేజర్స్ తోటి టాబ్లెట్స్ తోటి చేస్తున్నప్పుడు మాత్రమే 6 నెలల తర్వాత తేడా కనిపించి 8వ నెల 10 నెలల తర్వాతనే మంచి ఇంప్రూవ్మెంట్స్ అనేది కనిపించడం జరుగుతూ ఉంటుంది. క్యూర్ అనేది ఉందా అని అడుగుతున్నారండి. మరీ ఘాటుగా ఉంటే కొద్దిగా ఇబ్బందికరంగానే అండి. అర్లీగా వస్తే కొంతమందికి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఆ కొంతమందిలో మీరు ఉన్నారని నేను ఆశిస్తూనే ముందుకెళ్తాను నేను లేజర్ థెరపీస్ తోటి. ఎవరికైనా కానీ ట్రీట్మెంట్ చేయించుకోవాలని ఉంటుంది కదండి, బెటర్ రిజల్ట్ రావాలని. డాక్టర్ గా నాకు కూడా ఉంటుంది కదండి, పేషెంట్ కి మీకు మంచి రిజల్ట్ రావాలని కోరికనే కదా. సో ఆ విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మా దగ్గర ఉన్న కొత్త బ్లూ లేజర్ టెక్నాలజీస్ తోటి, పీల్ కాంబినేషన్స్ తోటి, డిఫరెంట్ ఎనర్జీస్ కాంబినేషన్స్ తోటి ప్రయత్నం చేసి మీకు బెటర్ రిజల్ట్ తీసుకురావడానికి మేము హెల్ప్ చేస్తూ ఉంటామండి. ఇదండి విషయం. చర్మానికి మీకు లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ ఉంటే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి అని చెప్పాను. ఫుడ్స్ లో అంటారా, మీకు నేను క్లియర్ గా చెప్తానండి. సిట్రస్ ఫ్రూట్స్ అనేటివి ఏ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా తీసుకోవాలండి. నారింజ, బత్తాయి, మోసంబి ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉండాలి. ఉసిరికాయలు అనేటివి ఖచ్చితంగా రోజుకి 2-3 తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అలానే మీ వైటమిన్ B12 టెస్ట్లు కూడా చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా ఏ విధమైన రిజల్ట్స్ ఉన్నాయి, వైటమిన్ డి న్యూట్రిషస్ డిఫిషియన్సీస్ ఉన్నాయా, అడిసోనియన్ పిగ్మెంటేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిన అవసరాలు ఉంటాయండి. అలానే ఈ ట్రీట్మెంట్స్ అన్ని చేసుకున్నాక కూడా మనకి ఏ విధంగా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయనే ప్రతి నెల నన్ను కలవాలండి. ప్రతి నెల నన్ను కలుస్తూ మీరు ట్రీట్మెంట్ చేసుకుంటూ రిజల్ట్ అనేది ఓపిక్ గా చేస్తేనే మీకు బెటర్ రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతుందండి. సో ఇదండి విషయం. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు రావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. మీరు కామెంట్స్ పెడుతున్నప్పుడు మీరు నాకు డీటెయిల్ గా పెట్టాలి. ఇప్పుడు చెప్పారు కదండి నాకు డీటెయిల్ గా లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ ఉందని. అలానే మీకు ఎప్పుడు వచ్చింది, ఎన్నాళ్ళ పాటు పెరిగింది, ఏ విధంగా జరిగింది, ఏ విధమైన క్రీమ్స్ వాడారు, ఏ విధంగా రిజల్ట్స్ వచ్చాయి, రాలేదు, వర్సన్ అయిందా, బయట క్రీమ్స్ వాడారా, లేజర్స్ కావాలా, మీకు ఎలాంటి సొల్యూషన్స్ కావాలి, వీటన్నిటి గురించి అని మీరు డీటెయిల్ గా కామెంట్ పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై అనేది నేను చేయగలను అనమాట. అలానే నాకు ఈ వీడియోని మీరు దయచేసి లైక్ చేసి లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ ఈ వీడియోని షేర్ చేసి మంచి ధైర్యం ఇవ్వండి. మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, భుజం తట్టి చెప్పండి. మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ తప్పకుండా నెమ్మదిగా చేద్దాం, ఓపిక్గా చేద్దాం, ప్రయత్నిద్దాం అనే ఓపికని మీరు వాళ్ళకి కూడా చెప్పండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.